తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన దీక్ష 3వ రోజు చేరుకుంది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ర్యాలీగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ జేఏసీ సలహాదారుడు ఎం సత్యనారాయణ మాట్లాడుతూ చాలీని జీతాలతో కుటుంబ పోషణ చూసుకోవడం కష్టతరంగా ఉందని ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని కోరారు. 45 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు మా నాయకులందరూ కూడా. అలాగే వారి సూచనల మేరకు మేము 31/5 తారీఖున మా కమిషనర్ గారికి అలాగే మా చైర్పర్సన్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. 14 రోజుల తర్వాత మేము సమ్మెకి వెళ్తామని, అలాగే 14 రోజుల తర్వాత 22వ తారీఖు నుంచి 22వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి మేము సమ్మెలోకి వెళ్ళాము. ఈరోజు 3వ రోజున మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మా వినతి పత్రం సమర్పించడానికి వచ్చి మా యొక్క సమస్యలు ఆయనకు విన్నవించుకున్నాం. అలాగే ప్రభుత్వం వారు మా యందు దయించి మేము చేస్తున్నది మాకు ఇచ్చినది 15,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. నెలకి 15,000 రూపాయల్లో కట్టింగ్లు పోను 13,000 రూపాయలు మా చేతికి వస్తుంది. మా కుటుంబాలు మేము ఎలా బ్రతకాలి, ఏ విధంగా పోషించాలి మా కుటుంబాలని ప్రభుత్వం వారు గుర్తించాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ప్రకారమైన అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే టెక్నికల్ వారికి ఇందులో టెక్నికల్ వారు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ఫిల్టర్ బెడ్ ఆపరేటర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా టెక్నికల్ వారు ఉన్నారు, సర్టిఫికేట్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 29,800 రూపాయలు జీతం ఇవ్వాలని, అలాగే నాన్ టెక్నికల్ ఉన్నారు, ఆఫీస్ వర్కర్లు ఆఫీస్ వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ 24,200 రూపాయలు 24,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా యొక్క కోరికలు చిన్నవి. మా ఈ 13,000 రూపాయలతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వట్లేదు. మాకు గవర్నమెంట్ ఉద్యోగి అని ఒక ముద్ర వేసేసి ఆ ముద్రలను మమ్మల్ని ముంచేసి ఈ ప్రభుత్వ పథకాలు కూడా మాకు అమలు అవ్వకుండా చేస్తున్నారు. మా పిల్లల్ని చదివించుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. కావున ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తనయుడు సాయి తర్షిత్ జన్మదిన వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండబాబు ప్రతి కార్యకర్తకు అండగా ఉంటున్న తీరు హర్షణీయమన్నారు. సైతం కూడా లెక్క చేయకుండా మరి ఈరోజు కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున చికెన్ బిర్యానీ, అదే విధముగా 10 మంది బాలబాలికలకు మరి చదువు నిమిత్తం ధన సహాయము, అదే విధముగా మా సోదరుడు సీనియర్ అభిమాని తెలుగుదేశం అభ్యర్థి మంగరాజు గారికి మరి ఈరోజు కూడా నగదు సహాయం చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి 1 సంవత్సరం పండుగ కూడా పూర్తి చేసుకుని ప్రతి పేదవారి గుండెల్లో ఈ కూటమి ప్రభుత్వం చాలా ముందుగా అందరూ మన్ననలు పొందుతుంది. అదేవిధంగా ఈరోజు మా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ పుట్టినరోజు ఆర్భటాలు పోకుండా 10 మంది పేదవారికి, అదేవిధంగా అనేక రోజులుగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా భోజనం పెడుతున్న నా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు భోజన వసతి కల్పించిన సోదరుడు మరి మచ్చా గంగాధర మేనల్లి గారికి, మా జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అంగాని శేషగిరి వర్మ, మండపాక వీర వెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న
మన వరుపుల సత్యప్రభ గారి తనయుడికి కూడా రాష్ట్ర కమిటీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి అడప జగదీష్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరొకసారి వనమాడి కొండబాబు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి గరుడ సేవ నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ్ ఆరాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. गृह्णन्तं सव्यहस्ते कटिकनकपटीं दक्षिणे पक्षिराजं मेधावक्रं शरण्यं मुक्ताजोन्नेन संयुक्तं ताम्बूलं प्रतिज्ञतां ताम्बूलं देवताभ्यो नमः नीराजनं समर्पयामि सुवर्णमन्त्रपुष्पम् తులసి పుష్పాలు తీసుకొస్తారు, చేయి వేసి నమస్కారం చేసుకోండి, అష్టోత్తర శతనామార్చన చేస్తారు. రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ ఏడీసీ నునావత్ ప్రవీణ్ నాయక్ కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. వారితో వరంగల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ బాలకోటి ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వ సుపరిపాలన చూసి ఓర్వలేకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా తాకట్టు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కూటమి ప్రభుత్వం యువత విద్యార్థులకు అమలు కాని హామీలిచ్చి మోసం చేస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కోనసీమ జిల్లా కొమరగిరి పట్టణంలో ఎక్సైజ్ అధికారుల దాడి. ఆటోలో రవాణాకు సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం స్వాధీనం, 8 మంది అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.